Are you dreaming for MBBS abroad? So this video is for you. Most of the Indian students does this 5 big mistakes. So MBBS abroad వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా యూజ్ అవుతుంది. చాలా ఇయర్స్, చాలా ల్యాక్స్ సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఈ మిస్టేక్స్ ప్రతి ఇండియన్ స్టూడెంట్ చేస్తారు. Hello, welcome back to our YouTube channel Life with Manju. So if you're watching my video for the very first time, hi, this is Manju, a third year medical student studying in MBBS abroad. Firstly, please do like, share and subscribe for more content from me. Let's get into the video. ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ది 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇండియన్ స్టూడెంట్స్ డస్ ఎంబీబీఎస్ అబ్రాడ్ రావాలనుకునే వాళ్ళు చేసే 5 మిస్టేక్స్ నేను చెప్పాలనుకున్నాను. మిస్టేక్ నెంబర్ 1, నాట్ చెకింగ్ ద కాలేజ్ రికగ్నిషన్ ఆర్ ఎన్ఎంసీ అప్రూవల్. కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఇది ఎన్ఎంసీ అప్రూవలా కాదా చూసుకోకుండా జాయిన్ అయిపోతూ ఉంటారు. సో ఇలా చేస్తే అసలు ఇండియా వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి వ్యాలిడ్ అయి ఉండదు ఆ కాలేజెస్. సో అట్లా బ్లైండ్గా సెలెక్ట్ చేసేసుకొని తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ విచ్ ఎవ్రీవన్ డస్. లైక్ తెలియకుండా చేసేయడము, అడ్మిషన్ అయిపోయి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇది తెలుసుకున్నా కూడా ఏం చేయలేరు, అన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది అండ్ ఆల్రెడీ మీ ఫీ కట్టేసి ఉంటారు. అండ్ దెన్ మొత్తం ఇండియా వచ్చి డిగ్రీ అయిపోయి వచ్చిన తర్వాత కూడా కొంతమందికి అప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో దిస్ ఈస్ ద మెయిన్ మిస్టేక్ ఎవ్రీ వన్ డస్. సో నేను చెప్పే థింగ్ ఏంటి అని అంటే, ఒకసారి జాయిన్ అయ్యే ముందు మీరు కాలేజెస్ గురించి కనుక్కునే ముందు జస్ట్ చెక్ ఇట్ ఇన్ ద ఎన్ఎంసీ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు ఇది అప్రూవ్డ్ కాలేజా కాదా అని చెప్పి. ప్రాపర్ వెబ్సైట్ ఉంటుంది, అందులో చెక్ చేసుకుంటారు. ఉట్టిగా యూట్యూబ్ యాడ్స్లో కానీ, వాట్సాప్ ఫార్వర్డెడ్ మెసేజెస్లో కానీ, లేకపోతే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పినారు అని చెప్పి లైట్ తీసేసుకొని అట్లా బ్లైండ్గా జాయిన్ అయిపోవద్దు. ఫీజు వేస్ట్ చేసుకోకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు ముఖ్యంగా. మిస్టేక్ నెంబర్ 2, ఇగ్నోరింగ్ ఫీజ్ ప్లస్ హిడెన్ కాస్ట్స్. ఇందులో ఏంటి అని అంటే, కాలేజ్ ట్యూషన్ ఫీ చూపించినప్పుడు చాలా తక్కువలో 24 lakhs, 25 lakhs లేకపోతే 30 lakhsలో అయిపోతుంది అని చెప్తారు. కానీ వన్స్ ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే దానికి హాస్టల్కి, మెడికల్ ఇన్సూరెన్స్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ల్యాబ్స్ అని చెప్పి కొన్నిటి దగ్గర, కొన్నిటికి ప్రాక్టికల్స్కి అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. మనం ప్లాన్ చేసుకున్న దానికంటే డబుల్ అమౌంట్ దానికే అయిపోతూ ఉంటుంది. అండ్ అదనుకుంటే ఇంకా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటే మనం అనుకున్న దానికంటే డబుల్ కాదు, 3x కాస్ట్ అవుతుంది. సో ప్రాపర్గా అన్నీ తెలుసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని డబుల్ మనీ పెట్టుకోవాలని నేను అనుకుంటాను. బికాజ్ వన్స్ జాయిన్ అయిన తర్వాత ఒకవేళ ఫీ వల్ల కానీ, లేకపోతే మనీ పెట్టలేక కానీ, మనీ విషయంలో ఇష్యూస్ వచ్చేసి మనం మధ్యలో చదువు ఆపేయకూడదు. చాలా 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 రిగ్రెట్ కాదు, అసలు ఎందుకు డెసిషన్ తీసుకున్నాను, తీసుకోకుండా అయినా ఉండాల్సింది, సగం చదివి మధ్యలో ఆపేయడం ఏంది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది కొంతమందికి. ఐ హ్యావ్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హ్యాడ్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో ప్రాపర్గా ఫీజు, హిడెన్ కాస్ట్స్ ఏమున్నాయి అన్ని కన్సల్టెన్సీస్ ద్వారా జాయిన్ అవుతే వాళ్ళని కనుక్కొని, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా కనుక్కొని అప్పుడు జాయిన్ అవుతే దానికి డబుల్ మనీ మన దగ్గర పెట్టుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా నీ 5.5 years నువ్వు కంప్లీట్ చేసుకోగలుగుతావు. సో డోంట్ డూ దిస్ మిస్టేక్ అండ్ మేక్ ఎ ప్రాపర్ బడ్జెట్ ప్లానింగ్ బిఫోర్ జాయినింగ్. బికాజ్ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయలేం, బాధపడడం తప్ప. మిస్టేక్ నెంబర్ 3, నాట్ చెకింగ్ హాస్టల్ అండ్ లివింగ్ కండిషన్స్. ఈ మిస్టేక్ వస్తే మనకు చాలామంది వెబ్సైట్లో ఫొటోస్ పెట్టింటారు హాస్టల్స్ది కానీ, లేకపోతే ఏదైనా వీటి గురించి కానీ. దీన్ని నమ్మేసి మనం హాస్టల్స్ని చూస్ చేసుకుంటూ ఉంటాం. సో మనం ఒక కొత్త కంట్రీకి వెళ్తున్నాము అని అంటే, అక్కడ మనం స్టే చేయబోతున్నాము అని అంటే, అక్కడ మనం ఫస్ట్ హాస్టల్ కానీ లేకపోతే ఫ్లాట్ తీసుకునే వాళ్ళకైనా కూడా ఇఫ్ అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని అంటే, మీ హోల్ ఎంబీబీఎస్ అబ్రాడ్ జర్నీ మొత్తం ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా మారుతుంది. సో డోంట్ రియలీ డిపెండ్ అయిపోయి అట్లా బ్లైండ్గా చూస్ చేసుకోకూడదు. ఆ చిన్న ఫొటోస్ని బట్టి గూగుల్లో కానీ చాలా సర్చ్ చేయండి, లేకపోతే ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళని అడగండి హాస్టల్స్ ఎలా ఉన్నాయి ఏంది అని చెప్పేసి. అండ్ కన్సల్టెన్సీ వాళ్ళని కూడా మాకు ఇంకా ప్రొవైడ్ చేయండి హాస్టల్ ఫొటోస్ కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి కనుక్కొని అప్పుడు చూస్ చేసుకోండి. బికాజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది మీకు ఫస్ట్ టైం, ఒక డిఫరెంట్ కంట్రీ అండ్ దర్స్ నో వన్. ఇక్కడ ఉంటే మమ్మీ ఇట్లా హాస్టల్లో ఇట్లా ప్రాబ్లం ఉంది, నువ్వు ఒకసారి ఎవరికైనా కాల్ చేసి మాట్లాడు, దే డస్ ఇట్. కానీ ఇక్కడ లాగా అది మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది. సో అది ప్రాపర్గా చూస్ చేసుకొని, ఇక్కడ వాళ్ళు కాల్స్లో తప్ప ఇంకేం చేయలేరు. సో మనం వెళ్ళే ముందే ప్రాపర్గా చూసుకొని వెళ్ళాలి అని నేను అనుకుంటాను.
సో అట్ లాస్ట్ ఏం చెప్తాను అని అంటే బ్లైండ్గా ఈ కొన్ని ఫొటోస్ చూసి నమ్మేసి ఓ వావ్ హాస్టల్ చాలా బాగుంది, సో ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అదని నమ్మొద్దు. ఇంకా కనుక్కొని ఇంకా ఏమవుతుంది ఏంది, లైక్ ఇంకా ఎట్లా ఉంటాయి ఇంటర్నల్గా ఎలా ఉంటాయి ఇంకొన్ని ఫొటోస్ అడిగి కానీ, లేకపోతే ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడి కానీ తెలుసుకోండి. మిస్టేక్ నెంబర్ 4, నాట్ టాకింగ్ టు ది సీనియర్స్ ఆర్ కరెంట్ స్టూడెంట్స్. ఈ స్టెప్ ఎందుకు మిస్ చేయకూడదు చెప్పనా? ఎందుకంటే ఆల్రెడీ కరెంట్ స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ సీనియర్స్ అయితే వాళ్ళకి అక్కడ రియల్ సిచ్యువేషన్ తెలుసు. మీరు ఇంకా కనుక్కుంటున్నారు కాబట్టి మీకు అన్నీ బాగుంటాయి, ఫారెన్ వెళ్తున్నామని అది అన్నీ పాజిటివ్గానే ఉంటాయి మైండ్లో కానీ హార్ట్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ వాళ్ళకి అక్కడ రియాలిటీ తెలుసు. కాలేజ్ ఎలా ఉంటుంది, హాస్టల్స్ ఎలా ఉంటాయి, ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు, ఎగ్జామ్ డిఫికల్టీస్ ఎలా ఉంటాయి, ఒకవేళ ఇండియన్ హాస్టల్స్ ఉండి ఇండియన్ హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి రియాలిటీ తెలుసు. వాళ్ళు వచ్చే ముందు వాళ్ళు ఏం విన్నారు, లేకపోతే వెళ్ళిన తర్వాత ఏం చూస్తున్నారు, ఎలాంటివి ఫేస్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తారు. సో ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఒక్క చిన్న మెసేజ్, ఒక్క చిన్న కాల్ ఏమి కాదు. ఈ బ్లైండ్గా ఈ బ్రోచర్స్ని చూసేసి ఈ వీటిని చూసి నమ్మి ఎంతవరకని వెళ్ళి అక్కడ కష్టపడతారు. బికాజ్ ఈ స్టెప్ పెద్దగా టైం కూడా పట్టదు. కన్సల్టెన్సీలో ఎవరైనా ముందున్న వాళ్ళది నెంబర్స్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అండ్ లేకపోతే కరెంట్ స్టూడెంట్స్ ఇవ్వమన్నా కూడా వాళ్ళు ఇస్తారు. బికాజ్ మనం మాట్లాడి తెలుసుకుంటే తప్ప లైక్ మన వంతుది మనం ట్రై చేయాలి. వాళ్ళు కూడా అనుకుంటారు అరే ఈ ప్రాబ్లం ఉంది కదా వచ్చే వాళ్ళకి చెప్పాలి, లేకపోతే ఇది నిజంగానే ఇక్కడ బాగుంది, ఈ హాస్టల్ బాగుంటుంది దిస్ హాస్టల్ అని చెప్తారేమో. సో చిన్న కాల్, చిన్న మెసేజ్ పెద్దగా ప్రాబ్లం ఏం కాదు, మన డెసిషన్స్ని మార్చడానికి హెల్ప్ చేస్తుంది అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ఇఫ్ మీరు ముందే వెళ్ళినారనుకో, అక్కడ పోయిన తర్వాత మీకు ఎవరు తెలియదేమో, ఈ కాల్ మాట్లాడిన వాళ్ళు మీతో మాట్లాడతారు, వచ్చి ఎట్లా ఉన్నావు వాళ్ళకి తెలుసు వెళ్ళిన కొత్తలో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ హోమ్ సిక్ ఎలా ఉంటుంది, లేకపోతే ఇక్కడ అన్నీ ఎలా తీసుకుంటారు వాళ్ళకి తెలుసు. సో నాకు కాల్ చేసి మాట్లాడిన అమ్మాయి వచ్చిందంట, ఎట్లా ఉంది చూద్దాము, పోనీ ఏమైనా కావాలేమో అడుగుదామని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో మాట్లాడండి. Mistake number 5 and the last one, blindly following the YouTube videos and ads which have given by the college and websites. ఇది అందరూ చేసేదే, అందరికీ అనిపించేది. బికాజ్ మనం ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామంటే యూట్యూబ్లో వీటిలోనే సర్చ్ చేస్తాం ఖచ్చితంగా, సోషల్ మీడియా వెబ్సైట్స్లో కానీ లైక్ అన్నిట్లో వీటిలోనే సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అందులో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మంచిగా లగ్జరీ లైఫ్, లో ఫీజు ఇవన్నీ చూసి మనకి ఆ పాజిటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి అనమాట. వావ్ బాగుంది ఇంకా నా 5.5 years లైఫ్ సెట్, అట్లా ఆలోచనలు ఎంత పాజిటివ్ అయిపోతాయి అంటే దాంట్లో ఏదైనా చిన్న నెగిటివ్ థింగ్ ఉన్నా పోయిన తర్వాత ఈ ప్రాబ్లం ఉంటుంది అనే చిన్న నెగిటివ్ థింగ్ కూడా ఈ పాజిటివ్ థింగ్స్ అనేవి డామినేట్ చేసేస్తాయి. సో ఈ నెగిటివ్ థింగ్ని మనం పట్టించుకోము. సో మనం ఇవేవి పట్టించుకోకుండా ఈ యాడ్స్ని నమ్మి పోయినాం అనుకోండి, వెళ్ళిన తర్వాత జాయిన్ అయినందుకు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతాం. బికాజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్ ఈజ్ నాట్ ట్రూ. యూ మైట్ ఎండ్ అప్ ఫీలింగ్ రిగ్రెట్ for joining that college or something. So finally ఏం చెప్తాను అని అంటే always cross check everything, NMC approval, hostels, fees, talk to seniors. Don't just trust the fancy ads or YouTube videos which you are seeing now. Like యూట్యూబ్లో ఇట్లుంటుంది అని చెప్పి చూపించినా కూడా నమ్మొద్దు. బికాజ్ somewhere you'll have some students who is giving like genuine reviews ఇస్తూ అంటారు. చూడండి, మాట్లాడండి, try to contact them అండ్ ఇంకా తెలుసుకోవచ్చు. అందుకని జాయిన్ అయ్యే ముందు అట్లా అల్లటప్పగా జాయిన్ అయిపోయేదానికంటే చాలా రీసెర్చ్ చేసి జాయిన్ అవ్వడం చాలా మేలు. బికాజ్ నువ్వు తీసుకునేది చిన్న డిగ్రీ, లైక్ నేను దాన్ని ఏమీ తక్కువ అనట్లేదు. ఇండియాలో మనం డిగ్రీస్ చేయట్లేదు బికాజ్ వీఆర్ గోయింగ్ టు సమ్ అదర్ కంట్రీ అండ్ వీఆర్ డూయింగ్ సమ్ ప్రొఫెషనల్ డిగ్రీ విచ్ వీ వాంటెడ్. సో ఇందులో తప్పు డెసిషన్ తీసుకొని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదని నేను అనుకుంటాను. సో అందరు అలాగే అనుకుంటారు కాబట్టి చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దట్స్ ఇట్. ఈ 5 mistakes మీరు ఎవరు చేయరని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సగం మంది ఈ టిప్స్ ఫాలో అయిపోయి ఇవన్నీ చూసుకుంటే చాలా టైం సేవ్ చేసుకుంటారు, చాలా డబ్బులు సేవ్ చేసుకుంటారు బేసిక్గా. అండ్ యూనో సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా రీసెర్చ్ చేయండి, స్మార్ట్గా ప్లాన్ చేసుకోండి, ఎప్పటికీ ప్రాబ్లం అవ్వకుండా అని చెప్పి హ్యాపీగా 5.5 years కంప్లీట్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ మోర్ MBBS అబ్రాడ్ టిప్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై. సో ఇంకా MBBS అబ్రాడ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా టిప్స్ కావాలి అనుకుంటున్నా కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ ట్యాప్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ యుల్ గెట్ ద అప్డేట్స్ వెరీ ఫాస్ట్లీ. పెట్టిన వెంటనే ఇట్లా అప్డేట్ వస్తూ ఉంటుంది. సో that's it. Thank you so much for watching the video till the end. Hope this video helped you a lot, and that's it. See you in the next video. Bye bye.